మంచిది. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. చాలా రోజుల క్రితం మరొకసారి మీరు ఇచ్చిన అవకాశం బట్టి నిన్ను స్ఫుతిస్తున్నాం. ఇక్కడ నీ దాసుడు, ప్రియ కుమారుడు విజయ్, అలాగే ప్రియ కుమార్తె రచనమ్మ గృహములు, పెద్దలు ప్రభా ముత్యం గారు, అమ్మగారు, అలాగే నాన్సీ పాప జ్వలిత, ప్రణవ్ బాబు, అలాగే బాబులు, ఇక్కడ నివాసం ఉంటున్న అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈ యొక్క గృహము దేవుని పరిశుద్ధ గ్రంథమును ఇక్కడ ధ్యానించాలని, ఒకనాడు అపోస్తుల కార్యంలో చూసినట్లుగా తురన్ను అనే ఒక పాఠశాల ఎలా ఉందో భూమి మీద ఈ గృహం కూడా ఒక ఆధునిక తురన్ను అన్న పాఠశాలగా మీరు సహాయం దయచేయండి. ప్రభువా, నీకే వందనాలు, స్తోత్రములు. నాడు పౌలు రోమా పత్రికను, ప్రభువా కొరింథీ పత్రికలను వ్రాయిచుండగా తెరితియు అనబడిన వ్యక్తి పౌలుకు సహకరించి రాసుకున్నట్లుగా ఈ తరంలో ఆధునిక తెరితియులను మీరు తయారు చేయండి. ఆధునిక పౌలు బోధను బోధించు సామర్థ్యము నీ దాసునికి ఇవ్వండి ప్రభువా. ఈ తరం పౌలు మాకుండగా, ఈ తరం పౌలు యొక్క అనుచరులుగా మేము సైతం అదే బోధను కొనసాగించటకు కృప చూపించమని, ఈ సత్యవాక్య పరిశోధన తరగతులను మీరు ఆశీర్వదించండి. కృపగల నీ సన్నిధి తోడు ఉంచండి. దయగల నీ హస్తము నా మీద, మా మీద చాపి నన్ను మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు అతి శ్రేష్ఠ నామమును వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని వాక్య పరిశోధన ప్రేమికులకు ప్రభునామమున వందనాలు. మంచిది. మూలవాక్యముగా కీర్తనల గ్రంథము 104వ సంకీర్తన. కీర్తనల గ్రంథము 104వ సంకీర్తన 19వ వచనాన్ని నేను చదువుతున్నాను, చిత్తగించండి. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. చదవబడిన లేఖన భాగమును మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయమున క్లుప్తంగా ధ్యానం చేసుకున్నాం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను అని అన్నాడు. చంద్రుడు అంటే ఏమిటి అంటే, క్రీస్తు సంఘమునే చంద్రునిగా మనము దాన్ని పోల్చుకోవచ్చు. ఎందుకంటే నీతి సూర్యుడైన దేవుడు ఆయన సూర్యునికి పోలికగా ఉన్నాడు. యేసును గూర్చి వివరించడానికి భౌతిక సూర్యుడిని దేవుడు నియమించి పెట్టాడు. వాస్తవానికి ఆయనే సూర్యుడు కదా. 84వ కీర్తన 11వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. మన దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయక. మన దేవుడు సూర్యుడు కేడెమునై ఉన్నాడు. మరి మన ప్రభువైన యేసు సూర్యుడై ఉండగా మరి చంద్రుడు అనడానికి ఆస్కారం ఉన్నదేది? క్రీస్తు సంఘమే. అయితే క్రీస్తు సంఘమే కాదు, దైవజనులు, అపోస్తలుడు అద్దంకి రంజిత్ గారు, మనందరి ఆత్మీయ తండ్రి, ఈతరం ప్రవక్త, ఈతరం పౌలు గారు, ఇలా చంద్రబింబము బోలే నీదు ప్రతిబింబము నేనై, ఇలా చంద్రబింబము బోలే నీదు ప్రతిబింబము నేనై, జగమంత నీదు మహిమను వెన్నెలగ వెదజల్లా, జగమంత నీదు మహిమను వెన్నెలగ వెదజల్లా. బలవంతుడైన దేవా బలమీయువయ్యా, బలవంతుడైన దేవా బలమీయువయ్యా,
దేవుడైన ప్రభువు నీతి సూర్యుడై ఉన్నాడు కనుక సూర్యుడిని మనం చూసి అందులో లోపాలను కనుక్కోవడం మన వల్ల కాదు, చూడలేము. సూర్యుడిని తదేకంగా చూడగలమా? అట్లాగే దేవుణ్ణి ఏ కాలముందు ఎవరు చూసి ఉండలేదు. యోహాను సువార్త, దయచేసి చిత్తగించండి. యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథములో క్రొత్త నిబంధన పాఠముగా యోహాను సువార్తలో చక్కటి మాట దేవుడు వ్రాయించి పెట్టాడు. 5వ అధ్యాయము 37వ వచనం చదువుతాం. అయితే మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాడు. మీరు ఏ కాలముందైనను ఆయన స్వరము వినలేదు, ఏ కాలముందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరూపము చూడలేదు. దేవుని స్వరూపమును మనము చూడటం మన వల్ల కాదనే యేసుక్రీస్తు ప్రభువుల వారు యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. చూడండి, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచాడు. యేసుక్రీస్తు ప్రభువు మానవ అవతారం ఎత్తి దేవుని పోలికలను వివరించాడు. నీతి సూర్యుని చూడటం ఎవరి వల్ల కాదు. కనుక చంద్రుడు అంటే సంఘము, నీతి సూర్యుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు, దైవత్రిత్వం యేసుక్రీస్తు ప్రభువు. చంద్రుడు అనగా దేవుడు రక్తమిచ్చి కనికొనిన సంఘ కన్యక. అందుకే చంద్రుడిని గమనిస్తే మనకు లోపలన్నీ మచ్చలు కనబడతాయి. గమనించారు? అంటే ఏ ముడతైనను మత్స్యను లేనిగా సంఘాన్ని చేయాలంటున్నాడు దేవుడు. అది అసలు సంగతి కదా. సంఘంలో మత్సలు ముడతలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చంద్రుల్లో కనబడతాయి అన్నమాట. చాలా మంది చిన్నప్పుడు ఒక ముసలమ్మ చీపురు పట్టుకొని ఊడుస్తుంది అని చెప్పేవాళ్ళు. అది ఉడికింది ఎంతనో ఏడిసింది ఎంతనో తెలుసు, కానీ ముడతలు ఎంత ఉన్నాయి, అందులో మచ్చలు అయితే కనబడతాయి కదా. సరే, ఇప్పుడు చంద్రుడు అని కానీ మనము సంఘ కన్యక, యేసు రక్తం ఇచ్చి కని కొనిన సంఘ కన్యక అని మనకు అవగతమవుతుంది. అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుడిని నియమించాడు. అది అసలు సంగతి. సంఘ కన్యక ద్వారా దేవుడు ఋతుల ప్రస్తావనను మనకు ఎరుకపరుస్తున్నాడు. అవును, 3 కాలాలను 2 భాగాలుగా విభజిస్తే 6 ఋతువులు వస్తాయి. 6 ఋతువులను రాసుకోండి. 6 ఋతువులు. 6 ఋతువులు. మొట్టమొదటి ఋతువు మీ అందరికీ తెలిసిందే. ఏమండి? మొదటి ఋతువు ఏంటి? వసంత ఋతువు. ఇంగ్లీష్లో స్ప్రింగ్, SPRING, స్ప్రింగ్. సీజన్ అని రాసుకోవాలి. స్ప్రింగ్ సీజన్. ఋతువును ఇంగ్లీష్లో సీజన్ అంటారు. రెండవ ఋతువు గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు అంటే సమ్మర్ సీజన్. మూడవ ఋతువు వర్ష ఋతువు, రేని సీజన్. మొదటిది వసంత ఋతువు, రెండవది గ్రీష్మ ఋతువు సమ్మర్ సీజన్, మూడవది వర్ష ఋతువు రైనీ సీజన్, నాలుగవది శరద్ ఋతువు. శరద్ ఋతువు ఇంగ్లీష్లో ఏమంటారు? తర్వాత హేమంత ఋతువు ఐదవది. ఆరవది శిశిర ఋతువు. మళ్ళొకసారి అంటే ఫర్ అవర్ రిమైండింగ్, జ్ఞప్తి ఉండడానికి. మొదటి ఋతువు ఏది?
హేమంత ఋతువు. ఆ, శిశిర ఋతువును. అచ్చా, ఇందులో ఆటం ఏంది? దెర్ ఇస్ ఎ సీజన్ విచ్ ఇస్ కాల్డ్ బై ఆటమ్. సరే, దాని తర్వాత ఇంగ్లీష్లో మనం తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు భారతీయ సమాజం, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, మీరు రాసుకోవాలి. నేను ఇంగ్లీష్లో చెప్తాను. ఇట్ పాసిబుల్ కైండ్లీ ట్రై టు రైట్ ఇన్ ఇంగ్లీష్. ద మైథలాజికల్ ట్రూత్ ఆఫ్ ఇండియా. The mythological truth of India is inverted. Is inverted. రాసావా? అంటే బైబిల్ సత్యము భారతదేశంలో తిరగబడింది, దీన్ని తలక్రిందులైందని రాసుకోండి. బైబిల్ సత్యము వేద భూమిలో తలకిందులయ్యింది అని రాసుకోండి. ఏం రాశారు తెలుగులో? తలకిందులైంది. ఎందుకు? దీనికి కారణం అంటే ఋషులు తలకిందులుగా తపస్సు చేశారు కనుక సత్యం వారికి తలకిందులుగా కూర్చారు. అంతే. వేదభూమిలో ఋషులు కొందరు తలకిందులుగా తపస్సు చేశారు. చేసినప్పుడు సాక్షాత్కరించిన సత్యం తలకిందులుగా కనబడింది. వాస్తవం. నేను ఆన్లైన్లో చెప్తున్నాను కదా, తలకిందులు అయిపోయింది సత్యం. ఇప్పుడు మనము ఈ ఋతువులు తలకిందులుగా చదువుకుంటూ వచ్చారు వాళ్ళు. వాస్తవానికి వాళ్ళు తలకిందులు వేలాడినప్పుడు వాళ్ళకు వ్యక్తీకరించబడిన సత్యం ఏది? ఫస్ట్ వసంత ఋతువు, తర్వాత 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 ఇప్పుడు రివర్స్ చేద్దాం. రాసుకురండి, రివర్స్ రాసుకురండి. నంబర్ 1 ఇప్పుడు రాయండి. శిశిర ఋతువు, తర్వాత హేమంత ఋతువు, తర్వాత శరద్ ఋతువు, తర్వాత వర్ష ఋతువు, తర్వాత గ్రీష్మ ఋతువు, తర్వాత వసంత ఋతువు. ఇప్పుడు మీకు ఒక క్లూ ఇస్తున్నా. మీకు ఒక బ్యూటిఫుల్ క్లూ ఇస్తున్నా. దీంతో మీరు గంతులేసి నాట్యం ఆడాలి యాక్చువల్, కానీ మీరు ఆడాలని కూడా నాకు తెలుసు. నేను ఇచ్చే క్లూను బట్టి మీరు గంతులేసి నాట్యం ఆడతారు. అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం చూడండి. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకుంది. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. తర్వాత 33. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుతా చూసినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసు. ఇప్పుడు వసంత ఋతువు అంటే దానికి అర్థం చెప్పాడు 33లో. ఏమన్నాడు? యేసు రాకడను వసంత ఋతువుతో అభివర్ణన. అందుకే 25వ అధ్యాయంలో చూడండి, పరలోక రాజ్యము తన దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది. అసలు వసంత ఋతువు అంటే వసంతుడు అంటే పెళ్లి కుమారుడు అని అర్థం. సంస్కృతార్థమున వసంతుడు అన్న మాటకు అర్థమైంది పెళ్లి కుమారుడు. వసంత ఋతువు అంటే వివాహ కాల సమయం. ఇప్పుడు ఇది లాస్ట్, ఇది
యేసయ్య రాకడం గురించిన వర్ణన. కానీ వీళ్ళు తలకిందులు తప్ప చేసినందుకు ఎట్లా కనబడింది? ఫస్ట్ కనబడింది. ఇప్పుడు మనకు బైబిల్ ప్రకారం ఫస్ట్ ఋతువు ఏది? శిశిర ఋతువు. ఇప్పుడు శిశిర ఋతువు హెడ్డింగ్ పెట్టుకోండి. ఇప్పుడు శిశిర ఋతువు యొక్క లక్షణాలను మీకు నేను తెలియజేస్తున్నాను. దయచేసి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం ఏమనుంది? మనం ఇంకను బలహీనులమై ఉండగా. ఇది శిశిర ఋతువు యొక్క లక్షణం. తర్వాత ఏమన్నాడు? క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనులు. మనము భక్తిహీనులమై ఉండగా, అక్కడే అన్యాపదేశంగా వస్తుంది. బలహీనులమై భక్తిహీనులమై ఉండగా. తర్వాత 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఇట్లనగా మనం ఇంకా పాపలమై ఉండగా. మనం ఏమై ఉండగా? పాపులమై ఉండగా. తర్వాత 10వ వచనంలో శత్రువులమై ఉండగా. శత్రువులమై ఉండగా. ఇక శిశిర ఋతువు కొన్ని లక్షణాలను ఇచ్చాను మీకు నేను. శిశిర ఋతువు అంటే ఏముంటాయి? మొత్తం చెట్ల ఆకులన్నీ రాలిపోయి ఉంటాయి. ఆకులు రాలిపోయిన చెట్టు చూడండి, చెట్టు అంటాడా? చెట్లాగానే ఉంటుంది అది, ఆకులు రాలిపోతే. యేసు లేని జీవితము శిశిర ఋతువు. ఈ దాన్నే పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా రాశాడు. దయచేసి చిత్తగించండి. ఎఫెసీ పత్రిక 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక. అంటే ఇశ్రాయేలుతో సహపౌరులు కాక అంటే అర్థం ఏంటి? అన్యజనాంగము. ఇది శిశిర ఋతువు లక్షణాలు. తర్వాత పరదేశులను. తర్వాత వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తునకు దూరస్తులై. ఎన్ని లక్షణాలు? దేవుడు లేని వారు అంటే నిర్దేవులు అని అర్థం. నిర్దేవులు అంటే దేవుడు లేనివారు. ఇప్పుడు ఎన్ని లక్షణాలు వచ్చినాయి? శిశిర ఋతువు లక్షణం. ఒకసారి వల్లవేయండి. బలహీనులమై ఉండగా. ఏంటి బలహీనత? మనకున్న బలహీనత ఏమిటి? ఒకసారి చూద్దాం దయచేసి. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 1వ వచనం. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయు. ఇప్పుడు వీళ్ళకి ఏం లేదు? బలం లేదు. అంటే ఏం లేనట్టు? ఆనందించే హేతువు లేని దేవుని తత్వమును పోగొట్టుకున్న బలహీనులు. వాళ్ళకి బలమే. భక్తులందరూ పాడుకునే పాట, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా.
దావీదు వాడాడు. ఈ తరము ఆధునిక దావీదు బలమై ఉన్న దేవా, బలమై ఉన్న దేవా, నా హృదయంతటితో నిన్ను నేనెరుతో, నా హృదయంతటితో నిన్ను నేనెరుతో, నిరతము ప్రేమింతు దేవా, మరి నిన్ను సేవింతు దేవా, నా బలమై ఉన్న దేవా, నా బలమై ఉన్న దేవా. ఆధునిక దావీదు రాసిన పాట ఇది. ఈ ఆధునిక దావీదు దండులో ఉన్న ఒక ఆధునిక అనుచరుడు రాసుకున్న పాట. నా బలమా నా కేడమా మౌనముగా నా బలమా నా కేడమా మౌనముగా వరుసను చూసుకోవాలి. వరుసను చూసుకోకుండా గుడ్డు లైబ్రరీలు కూడా గుడ్డిగా మాట్లాడుతున్నారు. తెరవబడిన కన్నులుంటే వేరే ఉంటుంది విషయం. కనుక శిశిర ఋతువు యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు కదా. బలహీనులమై ఉండగా, తర్వాత ఏమన్నా నెక్స్ట్ భక్తిహీనులమై ఉండగా. నాకు తెలిసినంత వరకు నాకున్న పరిమిత పరిజ్ఞానమును బట్టి దేవుడు నాకు ఇచ్చిన కృపా సామర్థ్యము చొప్పున ఎక్కువ భక్తి జీవితం మీదనే నేను దృష్టి పెడతాను. భక్తి జీవితమే అవ్వాలి మనకు. మనము యెహోవా భక్తులం కావాలి, దేవభక్తి సాధన చేయాలి అనేది ఎక్కువ ఉపదేశ సారం అంతా భక్తి 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 అని చెప్పుకుంటూ వస్తుంటాం. కనుక శిశిర ఋతువు నుండి తప్పించే ప్రయత్నం నా పరిచర్య. శిశిర ఋతువు నుండి తప్పించే ప్రయత్నం ఏం చేస్తుంటే ఆకులు రాలగొట్టే పరిచర్యలోనికి పరిగెడుతున్నాం. కనుక శిశిర ఋతువు లక్షణం మనము నిర్దేవులమై ఉండగా, బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, శత్రువులమై ఉండగా, పాపులమై ఉండగా, నిబంధన లేని పరజనులమై ఉండగా, ఇశ్రాయేలుతో సమాన వారసత్వం లేని ప్రజలంగా, పరజనులముగా ఉండగా, నిర్దేవులమై ఉండగా, దేవునికి దూరస్తు దైవ సామీప్యత అనే సబ్జెక్ట్ని ఎక్కువ నేను వాడుతుంటాను. మీకు తెలుసు కదా, దైవ సామీప్యత అనే పదం ఎక్కువ నేను తరచుగా ఉపయోగిస్తున్నాను. అంటే దేవునికి దగ్గర ఉండాలన్నా దూరం ఉండాలి. మరి నేను దైవ సామీప్యత మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నట్టుగా దేవునికి దూరస్తులుగా ఉండి 2 సంవత్సరాలు ఎక్కడున్నాడు? శిశిర ఋతువులో ఉన్నారు. శిశిర ఋతువులో ఉండి వసంత ఋతువులాగా ఫీల్ అయిపోతుంది. కనుక ఆధ్యాత్మిక ప్రపంచంలో శిశిర ఋతువు అనేది ఒకటి వస్తుంది. చీకటిలో అందుకన్నా చీకటిలో నివసించే ప్రజలు మునుపు పూర్వమందు చీకటిమై ఉంటుంది. అది శిశిర ఋతువు లక్ష్యం. ఎఫ్ఎస్సి పత్రిక దయచేసి చిత్తగించండి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. రోమియోకు రాసిన పత్రిక 5వ
5:19. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. పాపము ఎవడిలో ఉందో వాడు క్రీస్తుకు అవిధేయుడే. దేవుని విధేయులంగా లేము, అవిధేయులంగా బ్రతికేస్తున్నాం. ఇది శిశిర ఋతువు యొక్క లక్షణము. శిశిర ఋతువు యొక్క లక్షణం. కనుక ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, శిశిర ఋతువు అనేది చాలా నిరాశకరమైన, నిరాసక్తమైన, అసలు వెగటు పుట్టించే, అసహ్యతను, జుగుప్సతను కలిగించే ఆధ్యాత్మిక జీవన విధానం. ఇప్పుడు చెప్పండి, శిశిర ఋతువు మంచిదా? అందులోనే కొనసాగడం మంచిగా, వెంటనే బయటపడడం మంచిగా? చెట్ల ఆకులు రాలిపోవు కదా. శిశిర ఋతువు లక్షణం ఏంది? చెట్ల ఆకులు రాలిపోయినాయి. అసలు అన్ని ఊడిపోయి ఉన్నవి, ఏమి లేదనమాట. ఇక ఉన్నామా అంటే ఉన్నాము, లేదు. శిశిర ఋతువు భక్తులకు కూడా వస్తుందా అనేది ఒక లక్షణం. వల్ల ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. 1వ వచనము 2వ వచనం కూడా చదవండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును ఏమనగానా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవు. ఇది ఏం లక్షణం? శిశిర ఋతువు లక్షణం. తర్వాత 2వ వచనం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. కనుక జాగరూకుడవై చావనైన వాటిని బలపరచు. ఏం చావనైందేట? క్రియలు. క్రియలు కూడా ఎట్లున్నాయట? చావనై ఉన్నాయట. బలహీనమైనవి, అస్థిరమైనవి. కనుక బ్రతికినట్లే ఉన్నది కానీ మృతులవి. కనుక ఇంతకు బ్రతికినట్ట, చచ్చినట్ట? కనుక ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, భక్తి జీవితములో 86వ కీర్తన 85వ కీర్తన 6వ వచనం. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నారు, నీవు మరలా మమ్మును బ్రతికింపవా. నీవు మరలా మమ్మును బ్రతికింపవా అంటే అర్థం ఏంటి? నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుడా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుడా. ప్రార్థన దాహం లేకపోవడం శిశిర ఋతువు లక్షణం. ఆత్మల భారము లేకపోవడం శిశిర ఋతువు లక్షణం. సేవా భారము లేకపోవడం శిశిర ఋతువు లక్షణం. సువార్త భారము లేకపోవడం శిశిర ఋతువు లక్షణం. సాక్ష్యం అనే భారము లేకపోవడం శిశిర ఋతువు లక్షణం. అంత్యొక్క అనుభవం లేకపోవడం. చూడండి, అంత్యొక్క అనుభవం చూద్దాం దయచేసి. అపోస్తలుల కార్యము. మీరు నేను చెప్పేటి అన్ని చక్కచక్క రాసుకోవాలి దయచేసి. మీరు సర్వజ్ఞులు కాదు, నేనే విద్యార్థిని నేర్చుకుంటున్నాను. మరి మీరు సర్వజ్ఞులు అయితే నేను ఏం చేయలేను. దేవుడే మిమ్మల్ని కాపాడును కాక.
అంత్యొకయ అనుభవం ఏమిటో అపోస్తల కార్యము 15వ అధ్యాయము 30వ వచనం నుండి 35 వరకు చదవండి. స్పష్టంగా చదవగలిగిన వారు చదవండి. అయితే అంతటా వారు సెలవు 15:30. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఏం చేశారట? శిష్యులను సమకూర్చి. ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న గుంపులో ఎవరమైనా శిష్యులను సమకూరుస్తున్నామా? ఈరోజు బైబిల్ స్టడీ ఉంది, మనం ఎవరికైనా కాల్ చేశామా? ఎవరికి చేశాము? 34వ కీర్తనలో 3వ వచనం చూడండి, దావీదు లక్షణం మనకు కనబడుతుంది. నాతో కూడి యెహోవాను కనబడుతుంది, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఈ లక్షణం ఉందా మనకు? కనీసం ఒక్కరం 10 మంది ఫోన్ చేసినా మనకేం అవసరం? నేను మంచిగా ఉంటే చాలు. ఇది స్వార్థపరత్వపు ఆత్మీయత. నీ కోసం నువ్వు ఆలోచిస్తున్నావంటే ఇట్ ఈస్ ఎ సెల్ఫిష్. నెక్స్ట్ బైబిల్ స్టడీకి అట్లీస్ట్ ఐ రిక్వెస్ట్ రజని విజయ్ మేక్ ఇట్ కాల్ టు ఎవ్రీవన్ టు కమ్ టు యువర్ హోమ్. లెట్ ఎవ్రీ హోలీ పీపుల్ కమ్. పరిశుద్ధులు ఇక్కడ కాలు నొప్పితే మనకు ఆశీర్వాదం కదా. వాళ్ళందరూ వేసి రక్తం ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యొకయకు వచ్చి శిష్యులను అంత్యొక అనుభవం అంటే ఏంటి? శిష్యులను సమకూర్చు. ఇప్పుడు మనకు అంత్యొక అనుభవం ఉందా? ఇప్పుడు నేను బాంబే పోతే ఏం చేస్తాను? అందరినీ బెంగళూరు పోతే ఏం చేస్తాను? నేను ఢిల్లీ పోతే ఏం చేస్తాను? ఎక్కడ పోయినా నేను చేసే పని ఏంది? సమకూర్చు. అరే ఏంటండి ఎందుకు సమకూర్చాలి అనేది కొంత క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, కనువిప్పు కోసమైన, చెంపపెట్టు కోసమైన ఒక మాట చెప్తున్నా. హెచ్కేలు ప్రవచన గ్రంథం 38వ అధ్యాయము 12వ వచనం. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలము మీదకి తిరిగిపోయేది. ఆయా జనములలో నుండి సమకూర్చబడి. ఎవరు సమకూర్చారట? 147వ కీర్తన ఉంది. 147వ కీర్తన చూడండి, 2వ వచనం. యెరూషలేము యెహోవానే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయడాన్ని సమకూర్చుడు అంటారు. పోగు చేయడమే ఇంకో పదవులు ఏమంటారు? ఇప్పుడు సమకూర్చు లక్షణం ఎవరిది? దేవుని. మరి మన శిష్యులను సమకూర్చు లక్షణము దేవుని తత్వం అనుకున్నదా? దేవుడి కంటే ఎక్కువ బిల్డప్ ఇస్తున్నారు ఇవన్నీ చాలా మంది. సమీపరాన్ని తేజస్సులో ఉన్నాడు, ఫీలింగ్ అయిపోతుంది తప్పు పరిస్థితి. తస్మాత్ జాగ్రత్త, ఖబర్దార్. అంతటి దుస్సాహసానికి ఒడిగట్టద్దు. అపోస్తల కార్యములో ఏమన్నాడు? 15వ అధ్యాయము 30వ వచనంలో అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యొకయకు వచ్చి ఆ పత్రిక ఇచ్చిరి. ఏం పత్రిక ఇచ్చారు? యేసు యొక్క సువార్తను
పత్రిక రూపంలో వాళ్ళు చేయించి ఇచ్చారు. అంటే కరపత్రం. ఇక్కడ ఉన్న వాళ్ళు మనం గుండె చేసుకున్నాం. ఒక కరపత్రం మనం ముద్రించామా? మనం ఒక్క కరపత్రం మనం ముద్రించాము. అంత్యోక్య అనుభవం అనే దాని మీద ఒక స్పెషల్ బైబిల్ స్టడీ పెట్టాలని ఉంది నాకు. అది ఎంత లోతైన స్టడీ తెలుసా. సమకూర్చడం అనేది పెద్ద సబ్జెక్టు. దేవుడే సమకూరుస్తున్నాడు కదా. అసలు దేవుని సమకూర్పు ఎంత గొప్ప తెలుసా. గోత్రాలుగా విభజించాడు, భాషలుగా విభజించాడు, ప్రాంతాలుగా విభజించాడు, భూమిని తెలుగు కాలమందు విభజించాడు దేవుడు. వినండి, ఫస్ట్ ఏం చేశాడు? భూమిని విభాగించాడు, అనేక భాషలను విభజించాడు, భూమిని విభజించాడు, మనుషులను చెదరగొట్టాడు. అట్లా చేసి మళ్ళా సమకూరుస్తున్నాడు. అది దేవుని సృష్టి లీలా రహస్యము. అది ఏం అవసరం లేదు మనకు. అవన్నీ ఎందుకండి? ఎప్పుడైనా ఆ దిశగా ఆలోచిస్తామా? సృష్టి సౌందర్యం గురించి ఎప్పుడైనా మన కాన్సెప్ట్ ఉందా? నేను పిక్చర్ అయిపోతా అప్పుడు. ద క్రియేషన్, ద బ్యూటీ ఆఫ్ ద క్రియేషన్, ఇట్ గివ్స్ ఎ బూస్ట్. ఇంకా దేవుని కోసం బతకాలి, ఇంకా 100 ఏళ్ళు ఉంటే బాగుంటుండే. దేవా ఏం చేస్తా? నా సేవ మొత్తం కార్యాలను సైతాన్ గడ ప్రయత్నం చేసిన ఒక ఫిగర్ మాత్రం నేను ఎస్టాబ్లిష్ చేసి పెట్టాను. అది చెదరదు. ఒక ఫిగర్ మీకు ఎస్టాబ్లిష్ చేసి పెట్టాను. ఇట్లా ఒక ఊహా చిత్రం ఇలా ఉండాలి అనేది ఒక ఇమేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేసి పెట్టాను. మీరు ఉందా ఉండకపోయినా లేకపోయినా అలా ఉండాలి అనేది ఒకటైతే కలగజేసి పెట్టాను. అది నా తండ్రి నాకు నేర్పిన విద్య. గమలీయులు పాదాల దగ్గర అపోస్తలుడైన పౌలు నేర్చుకున్నట్లుగా ఈ తరం గమలీయులుగా ఉన్నటువంటి దైవజనులు అద్దంకి రంజితోత్రి గారి పాద పద్మముల దగ్గర నేర్చుకున్న విద్య అది. ఫిగర్ను ఇలా ఉండాలి, మనం ఇలా ఉంటే ఏసై ఇష్టపడతాడు అనేది ఒక ఫిగర్. జస్ట్ అట్లా కంప్లీట్ ఫిగర్ కాకపోయినా ఒక లీలా మాత్ర ఊహా చిత్రాన్ని అయితే డిజైన్ చేసి పెట్టారు. అంత్యోక్య అనుభవం మనకు కావాలి. అంత్యోక్య అనుభవం లేకపోతే మనం బతికి కూడా రావలేదు. అప్పుడు పౌలు బర్నబా ఏం చేశారట? వచ్చి అంత్యోక్య వారు ఎక్కడో ఉంది అటు నుంచి వచ్చేసి అంత్యోక్య ఏం చేశారు? శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. ఆదరణ పొంది సంతోషించింది. అంత్యోక్యలో ఉన్న వాళ్ళందరూ చదువుకురట. చదువుకుని ఏం పొందిరట? ఆదరణ పొంది సంతోషించారు. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతా సూటిగా. అరుణ్ కుమార్ని బట్టి మీకు ఆదరణ కలిగిందా? ఎప్పుడన్నా నిరాదరణ కలిగిందా? అబద్ధం చెప్పొద్దు. దేవుడి సన్నిధిలో కూర్చున్నాను. ప్రభు సేవకులుగా నేను మిమ్మల్ని ఆదరించానా లేకపోతే ఎప్పుడన్నా గాయపరిచాను? గాయపరిస్తే చెప్పండి, నా ప్రవర్తన సరి చేసుకుంటాను. అవసరం ఎప్పుడన్నా గాయపరిస్తే చెప్పండి. నేను బాధకు కర్తగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు యేసయ్యను భూమికి ఆదరణకర్తగా పంపాడు. యేసయ్య వెళ్తూ మరొక ఆదరణకర్తను పంపాడు. పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడక్కడ కొంతమంది ఆదరణకర్తలను పెట్టాడు. అందులో నా తండ్రి రంజితోత్రే గారు ఆదరణకర్తగా ఉన్నాడు. ఆయనలాగానే నేను కూడా అందరినీ ఆదరించాలనే ఒక తత్వం కలిగి ఉన్నాను. కంప్లీట్ ఆదరణించే శక్తి నాకు ఉందని నేను అనుకోవట్లేదు. కానీ కొంత అయితే ట్రై చేస్తుంటా ఆదరించడానికి. వాళ్ళు ఈ పత్రిక చదువుకొని అందువలన చదవడం వలన ఆదరణ పొంది సంతోషించి మీకు ఒక నా సాక్ష్యం చెప్తాను, మీరు వినాలి. ఫస్ట్ టైం నేను విస్తన్నపేట సేవకు పోయినప్పుడు వచ్చాక 8 పేపర్లతో ఒక లెటర్ రాసి ఆ సంఘానికి. ఆ సంఘములో దైవ సేవకులు కట్టా ప్రసాదరావు గారు నిలబడి సండే నేను రాసిన
ఉత్తరం చదివితే సంఘం అంత ఏడ్చారట. అట్లా రావులతో కొన్ని సంఘాలకు నేను రాశాను ఉత్తరాలు. నాకు వీలైనంత వరకు కొన్ని సంఘాలకు ఉత్తరాలు రాశాను. నేను సేవ చేసిన సంఘాలకు ఆ ఉత్తరాలు చదివిన తర్వాత సంఘ బిడ్డలందరూ బైబిల్లో పౌరులు రాసినట్లే ఉన్నాయండి ఉత్తరాలన్నీ, ఎంత ఆదరణ అని ఏడ్చారట. ఇప్పటికీ ఆ సంఘాలు నా కోసం ప్రార్థన చేస్తుంది. మీరు రాశారు పత్రిక? మీరు సర్వజ్ఞులు. అంత్యోక ఎందుకండి మాకు మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది. ఇంకా శిశిర ఋతువుల్లో ఉన్నాం మనం. ఈ అనుభవం రాహిత్యం అంతా శిశిర ఋతువే. ఇప్పటిదాకా నేను పేర్కొన్నాయన్ని అంత్యోక అంటే ఏంటంటే శిష్యులను సమకూర్చడం. అది చేయకపోతే శిశిర ఋతువులు ఉన్నట్లే. పత్రికని ఇవ్వాలి, అది లేకపోతే శిశిర ఋతువు ఉన్నట్లే. ఆ పత్రిక చదివించాలి, చదివించకపోతే కూడా శిశిర ఋతువే. చదవడం వల్ల ఆదరణ పొందడం కూడా కావాలి. ఆదరణ లేదనుకో శిశిర ఋతువే. తర్వాత ఇంకా చూడండి దయచేసి 32 మరియు యూదాయు శీలయు ప్రవక్తలై ఉండినందున కుమారులతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. ఆదరించడమే కాదు, విశ్వాసమందు స్థిరపరచాలి. తర్వాత అక్కడ కొంతకాలం వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యుద్ధ నుండి తమను పంపిన వారి యుద్ధకు వెళ్ళటము సమాధానంతో సెలవు పుచ్చుకోండి. చూసారా, వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా సమాధానంతో సెలవు పుచ్చుకొని వెళ్ళారు. తర్వాత అయితే పౌలును బర్నబాయు అంత్యోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువాక్యం బోధించుచు ప్రకటించుతూ ఉండేది. ప్రభువాక్యము బోధించుట, ప్రభువాక్యము ప్రకటించుట రెండు చేశారు. ఇది అంత్యోక్య అనుభవం. నాకు చాలా సంతోషం. తమ్ముడు సురేష్ అందరినీ కూర్చునిపెట్టి బైబిల్ స్టడీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. ఐ నో హీ హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అంత్యోక అనుభవం. కానీ సురేష్ కంటే ముందు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా కొందరు, మరి వాళ్ళు ఏం నేర్చుకోవాలి? అంత్యోక అనుభవం ఉండాలి కదా. ఆధునిక అంత్యోక అనుభవం లేకపోవడం కూడా శిశిర ఋతువులో మనము కొనసాగుతున్నట్టే. ఇక శిశిర ఋతువులోనే జీవితకాలం వెళ్ళి కొనసాగితే నీకు వసంత ఋతువు ఎప్పుడు వస్తుంది? ఇన్ని ఋతువులు ఎప్పుడు దాటుకొని పోతావు? నీకు సీరియస్ మైండ్ లేదు. దేవుడు అసహించుకునే పాపములో వినండి, ఈ రాత్రి టేక్ ఇట్ గ్రాంటెడ్. దేవుడు అసహించుకునే పాపములో ముందు వరుసలో ఉండే పాపం ఒకటి ఉంది. ఏప్రిల్కు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. కావున మనము విన్న సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాన్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవాలి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎలాగూ తప్పించుకుంటాం. జాగ్రత్త. నిర్లక్ష్యము నీలో ఉందా? ఈ రాత్రి దేవుడికి అప్పచెప్తున్నాం మీ అందరినీ. లేఖనంలో ప్రభు మాట్లాడాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగ తప్పించుకుంటాం? నేను చూస్తాను, నేను కూడా అంటాను. ఎట్లా తప్పించుకుంటారు? నేను కూడా చూస్తాను. దేవుని పక్షంగా నేను కూడా మాట్లాడుతున్నాను. ఎంత దూరం పోతున్నాం పొండి. దేవుడు గుంజుకొస్తాడు, దేవుడికి శక్తి ఉంది. గుంజుకొచ్చినా మనం చూస్తూనే ఉన్నాం. దేవుడిచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేసిపోతే బైబిల్ స్టడీ ఇట్లనే ఉంటుంది.
मैं जाता అంటే जाओ कौन रोका जाता అంటోనికి టాటా వీడుకో చెప్పడానికి నేను రెడీ ఉంటాను. ఎంత ప్రేమ గుండెలో నింపుకున్నానో అంత క్రోధం ఉంటే అంత పగ ఉంటుంది నాకు చెప్తున్నా, జ్ఞాపకం పెట్టుకుని. కోపం వాయిదా వేసుకుంటాను నేను చాలా సందర్భాల్లో, కానీ సమయం వచ్చినప్పుడు ప్రదర్శిస్తా కోపం. ప్రేమే కాదు, ప్రేమ త్వరగా కోపడుతుందంటే కదా. కనుక ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళ శిశిర కాలం ముందు కొనసాగుతుండగా దేవుని సేవకులకు కోపం రాబడేట్టు కదండి. తరికించని శిష్యులను చూస్తే దేవుని, ఇప్పుడు అబద్ధం చూసినప్పుడు భక్తుల మండని శిష్యులను చూస్తే తండ్రికి ఏ దానికి సంతోషం ఉంటుంది? దేవుని సన్నిధిని ప్రేమించని శిష్యులను చూస్తే ఏ తండ్రికైనా గుండె ఆకులశిస్తుంది. ప్రార్థన పట్ల ఆసక్తి లేని విశ్వాసాలను చూసినప్పుడు కాపరికి ఎట్లుంటుంది? గుండె కాలిపోతుంది. సమాధానం లేకుండా విచ్చలవిడి తిరుగుతుంటే ఏ తండ్రికైనా గుండె గాయం అవుతుంది. యేసుకు సహకారులంగా, యేసుకు విధేయులంగా ఉంటే శిష్యులతో అడిగేస్తాం బయట. యేసుకు సహకారంగా లేక సాతానుకు సహకారంగా ఉంటే ఖచ్చితంగా శిష్యులతో ఉంటారు. యూఆర్ సైతాన్ కూడా కీ ఇస్తున్నాడు, దేవుడు కూడా కీ ఇస్తున్నాడు. ఎవరి నిలబడుతుంది కీ? సైతాన్ కూడా కీ ఇచ్చినాను, శిష్యులతో ఉంటాం. కనుక ఈ భయంకరమైన రూపం మన జీవితం మీద ఎప్పటికీ కొనసాగదు. ఈ మబ్బు తొలగిపోవాలి. ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక పండుగల క్రమం ఎట్లుంటుంది తెలుసా? ఈ ఋతువుల క్రమమైనా పండుగల క్రమమైనా ఒక్కసారి ఇట్లా డైరెక్ట్ ఇట్లా వేగంగా అక్కడ దాకా పోయి మళ్ళీ వెనుక పడిపోతారు. ఇప్పుడు దావీదు విషయం ఇంకోటి చెప్తాను. కరడును పిలుస్తున్నది అన్నాడు లేదా? ఎక్కడన్నాడు? బైబిల్ చూస్తే ఏర్పడుతుంది. అధ్యాయం చెప్పాలా? లేఖన పరిశోధన అంటే ఏంది? సుఖాసీనులై ఉండడం కాదు కదా. ఒక దగ్గర పెట్టుకొని పరిశుద్ధ గ్రంథంలో పట్టుకొని గడగడ వణుకుచు కుమారుని ముందు పెట్టుకోవడమే భక్తిగల సహవాసం. కీర్తనల గ్రంథం ఎక్కడుంది? కరడుని పిలుస్తున్నది. నేను చెప్పొచ్చు, కానీ మీరేం చేస్తారు? మీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరడును పిలుచుచున్నది. కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయో నీ తరంగములన్నీయో నా మీదుగా పొర్లి పారి ఉన్నది. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగనాజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను కూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉంది. కరడును పిలుచుచున్నది అంటే కింద ఫుట్ నోట్లు ఏం రాశాడు? అలా అంటే దేవుని హృదయంలో ఒక ఆలోచన అలా. ఏనండి, కరడు అంటే గర్భాలయ సహవాసంలో దైవజనులు ఓఫర్ గారు చెప్పారు, దేవుని హృదయము సముద్రము కంటే అగాధం. అసలు ఏ సముద్రం కూడా అంత అగాధం కాదు. దేవుని హృదయం అంత లోతైనది. ఆ లోతైన స్థలములో దేవుడికి ఒక చిన్న ఆలోచన కదలిక కలిగిందట. అలాగే అది భూమి మీద దావీదు పసిగట్టాడు. అంటే దావీదు ఎంత అడ్వాన్స్ అంటే దేవుని మనోప్రపంచములో పయనించిన మహాభక్తుడు. దావీదు గురించి రాసుకోండి, మళ్ళీ యాదకుండదు అడగగానే. ఇక రానాయసురుడు సంకాలవరుడు అన్నట్టుగా ఇతర సత్యలాగా చూసుకోండి. నేనేం చెప్పాను ఇప్పుడు?
ఇప్పుడు నేను చెప్పిన వర్ణించిన వర్ణన ఏంటి? ఏం చెప్పాను మర్చిపోయారా? దావీదు గురించి చెప్పాను. దేవుని ఆలోచన ప్రపంచంలోనికి, లోతైన స్థలంలోనికి దావీదు ఆలోచన అంటే దేవుని ఉద్దేశములను గ్రహించే మనసు దావీదుకు ఉంది. నా చిత్తమంతయు నెరవేర్చువాడు, నా ఉద్దేశం నెరిగినవాడు అన్నాడు. దేవుని మనోప్రపంచములోనికి పయనించిన మహాభక్తుడు దావీదు. ఏమని రాసుకోవాలి? దేవుని మనోప్రపంచంలోనికి పయనించిన మహాభక్తుడు దావీదు. రాసుకురు కదా. ఇప్పుడు ఇంకో లేఖనం చూపిస్తూ చూడండి. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చూడండి. నాతాను దావీదును చూసి, ఆ మనుష్యుడవు నీవే, ఆ మనుషుడవు నీవే, నీవే. ఇశ్రాయేలీయుల దేవుడే. కాదు కాదు కాదు, నీవే అంటే ఏ మనుషుడు ఈయన? నాతాను చెప్పాలనుకుంది ఆ మనుషుడవు నీవే అంటే మరణపాత్రుడు. బాబు, అతనికి ఎన్నో గొర్రెలు ఉన్నాయి ధనవంతుడికి. ధనవంతుడు ఉన్న గొర్రెలను వదిలిపెట్టి బీదవాడి దరిద్రుడైన వ్యక్తి యొక్క ఒకనాకు గొర్రెపిల్లని తీసుకొని దాన్ని నువ్వు హతమార్చావు. దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొచ్చి ఆ దరిద్రుని ఎంతో బాధ పెట్టావు. అదే తప్పు కదా అంటే దావీదు 5వ వచనంలో దావీదు ఆ మాట విని ఆ మనుష్యుడి మీద కోపించుకొని నిశ్చయముగా ఈ కార్యం చేసిన వాడు మరణపాత్రుడు. మరణపాత్రుడు అంటే నాతాన్ని ఏమన్నా 7వ వచనంలో ఆ మనుషుడవు అంటే నువ్వే ఆ మరణపాత్రుడు అన్నాడు. మరి దేవుడు మనోప్రపంచంలో పోయిన దావీదు ఇదెందుకు పసిగట్టలేకపోయాడు అంటే వసంత ఋతువు నుండి డైరెక్ట్ శిశిర ఋతువులో పడ్డాడు. ఎంతటి భక్తుడైనా ఒక్కోసారి డౌన్ లెవెల్ పడిపోతాడు. చాలా మంది ఏమన్నా అయిపోయింది రక్షణ పోవటం బాబు, దట్ ఈస్ నాట్ రైట్. భ్రమలో నుండి బయటకు రావాలి మనం. ఆధ్యాత్మిక అడుగు భాగంలో మనం ఉన్నాం. ఎల్కేజీ అడ్మిషన్ కూడా రాలేదమ్మా, నేను బాధపడతాను. నా మట్టుకు నేనైతే ఎల్కేజీ అడ్మిషన్ కూడా నాకు రాలేదేమో. కేజీలు పీజీలు నాకైతే అట్లేం అనుకోండి. నా జ్ఞానవంతుడు నేను. ఇంకెక్కువ మాట చెప్పాలంటే బైబిల్ మేమే రాసినాం అంటారే. మీరు దావీదు యొక్క ఆధ్యాత్మిక అంతస్తు చూశారు. కరడు కరడును పిలుస్తున్నదన్న మహోన్నతమైన అనుభవం నుండి ఎక్కడికి వచ్చాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇది నిర్లక్ష్యం చేస్తే వచ్చే పర్యవసానం. కనుక జాగ్రత్త. నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేసినవా? జాగ్రత్త. సేవ నిర్లక్ష్యం చేసినవా? జాగ్రత్త. సువార్తను నిర్లక్ష్యం చేసినవా? జాగ్రత్త. సహవాసం నిర్లక్ష్యం చేసినవా? జాగ్రత్త. అసలు దేవుని ప్రేమని గుండెలో నింపుకోకుండా నిర్లక్ష్యం చేసినవా? జాగ్రత్త. భక్తి సాధన చేయలేదా? జాగ్రత్త. సత్యం కోసము రోషం లేదా? జాగ్రత్త. ఇలా నిర్లక్ష్యంతో ఉంది. వసంత ఋతువులో ఉన్న ఎలా భ్రమపడతారండి? పాపం వలన కలిగే భ్రమ చాలా గొప్పది. కనుక మన భ్రమను వీడి భ్రమలో భ్రమించక మన కన్నులు తెరుచుకుందాం. యుగ సంబంధమైన దేవత ఎంత భయంకరుడో తెలుసా? దావీదుకే గుడ్డితనం కలిగజేశాడు. ఆ మనుషుడవు నీవే అని చెప్పేదాకా దావీదు కళ్ళు తెరవబడలేదు. మరి దావీదుకి ఎట్లయితే దావీదు కంటే ఇష్టం. నన్ను భక్తులు జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దావీదు ఎక్కడ, మనం ఎక్కడ?
మహాభక్తుడు, భక్తాగ్రేసరుడు, భక్త శిఖామణి, ఉత్తమ భక్తుడు, యెహోవాను రుచి చూచి తెలుసుకుంటున్న ఆ మహాభక్తుని పరిస్థితి ఎట్లయితే అసలు అనామకులము, దరిద్రులము, నికృష్టులము, అసలు ఏమాత్రం ఎన్నిక లేదు మన బతికేంటి. కనుక ఇప్పుడు మనది ఒకటే గురి, శిశిర ఋతువు నుండి బయటపడాలి. శిశిర ఋతువు కోసమే దేవుడు సంఘమును ఏర్పాటు చేశాడు. ఇందులోకి వెళ్ళి బయటపడ్డాను. సంఘమే బయటపడేస్తుంది సుమా, అంటే సహవాసమే బయటపడేస్తుంది. అపోస్తలిక బోధనే బయటపడేస్తుంది, సహవాసమే బయటపడేస్తుంది, ప్రార్థనే బయటపడేస్తుంది. ప్రభు యొక్క పారంపర్యాచారమైనటువంటి రొట్టె ఆరాధనకు ముందు ఏం చేస్తాం మనం? అందుకెళ్ళి బయటపడతాం. శిశిర ఋతువు, హెచ్చరిక వాక్యం అంటే శిశిర ఋతువు నుండి బయటకు. ఇప్పుడు చెప్పండి, నా మట్టుకు నేనైతే శిశిర ఋతువులోనే కొట్టుమిట్టాడుతున్నాను, నేను అనుభవంలో ఉన్నాను. కనుక ఇప్పుడు ఈ ఋతువు నుండి మనం బయటపడాలి. నాకు తెలిసి ఈ ఋతువు గురించి ఇంకా ధ్యానము ఇంకా అయిపోలేదు, చాలా ఉన్నది. మెట్టుకు ఈరోజు ఈ అంశం చాలు. ఎందుకంటే ఆ శిశువులతో అనేది చాలా భయంకరమైన అనుభవం ఆధ్యాత్మిక ప్రపంచంలో. ఈ శిశుర అనుభవం నుండి మనల్ని మనం తప్పించుకుందాం. నిర్లక్ష్యపు శిశుర ఋతువు, ఆధ్యాత్మిక దారిద్ర్యతే శిశిర ఋతువు. ఆధ్యాత్మిక శిశిర ఋతువు అని టైటిల్ పెట్టుకోండి. కనుక ఈ ఋతువు తపస్సు తలకిందులు చేశారు కనుక ఇది పైన కనబడ్డది, కానీ యాక్చువల్ ఏంది ఇది కింద ఉండాల్సిన ఇది. ఇప్పుడు ఇడికి దేవుడు నరుక్కుంటూ వస్తాడు పైకి. ఇది ఇక్కడ నుంచి పైకి కూడా ఎదుగుదల అంటారు. వసంత ఋతువు కింద పెట్టి ఇడికి వెళ్ళిపోతే ఎదుగుదల అన్నారు. కనుక ఇప్పుడు మనము శిష్యుల ఋతువు నుండి నెక్స్ట్ ఋతువులో జంపు కావాలంటే ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. దేవా నన్ను ఈ శిష్యుల ఋతువు నుండి తప్పించమని ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాము.